హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానెల్‌లో ఇంకొక మంచి టేస్టీ రెసిపీ అయితే చేసేసుకుందాం. అదే బంగాళాదుంప మసాలా కర్రీ. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అంటే చూసేద్దాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా ఈ బంగాళాదుంపల మసాలా కర్రీ కోసం అయితే నేను 5 పెద్ద సైజు బంగాళాదుంపలనైతే తీసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకొని, తర్వాత వీటికి పీల్ అయితే తీసేస్తున్నాను. మీరు తీసుకున్న బంగాళాదుంపలన్నిటిని కూడా ఎన్నైతే తీసుకున్నా అన్నిటిని కూడా ఇలా వాష్ చేసేసుకొని, పీల్ తీసేసుకొని, మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకొని, ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టండి. దీనివల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 2 మీడియం సైజ్ టొమాటోలు, 2 మీడియం సైజ్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకైతే 2 లేదా 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 ఇంచు చెక్క, అలాగే 2 లవంగాలు, 1 లేదా 2 యాలక్కులు. నేనైతే ఒకటే వేసుకున్న యాలక్క. దాంతో పాటు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకుందాం. మరి పూర్తిగా ఎర్రగా కాకాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ ముక్కలనేవి మనము మెత్తబడేలాగైతే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు బాగా మనము లో టు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేసుకోవాలన్నీ కూడా. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం. దాంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 1 స్పూన్ దాకా తెల్ల నువ్వులు, ఇంకొక హాఫ్ స్పూన్ దాకా గసగసాలు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం ఒకసారి. కావాలనుకుంటే మీరు పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకోవచ్చు అనమాట. మీ ఆప్షన్. మీకు ఏదైతే అవైలబుల్ ఉంటే అది. ఇప్పుడు ఇలా అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మీకు అవైలబుల్గా ఉంటే పచ్చిమిర్చి కూడా ఒక 3 లేదా 4 తీసుకొని వాటినైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాము. మీరు తినే కారాన్ని బట్టి. నేనైతే ఇవి కారం లేవు కాబట్టి 4 పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నాను. ఇవైతే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకుందాము. వీటినైతే పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్లు లేదా 4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకుందాం. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ వరకు ఉల్లిపాయను కట్ చేసుకొని ముక్కలు వేసేసుకుందాం. అవి కొంచెం రెడ్‌గా అయిన తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. కొంచెం మెత్తబడేదాకా అయితే ఫ్రై చేసుకొని 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి అది కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వాటర్‌తో వంపేసి ఈ ముక్కలన్నింటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మీదకి కిందకి బాగా కలిపేసుకుందాం. అడుగు పట్టేస్తుంది. అందుకే హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలా. అప్పుడే మనకు ముక్కలనేవి మెత్తపడతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-8 నిమిషాల దాకా ముక్కలనైతే ఉడకనివ్వాలి. 8 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ముక్కలు కొంచెం మెత్తబడినట్టున్నాయి. అడుగు పట్టేసిందేమో చెక్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసేసుకుందాం. అలాగే పసుపు, 1 లేదా 1.5 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోండి మీరు. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందకంతా కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా మిక్సీలో, ఉల్లిపాయలు, టొమాటోలది ఆ మిశ్రమం అంతా కూడా వేసేసుకుందాము. ఇది వేసాక కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలంతా కూడా. అడుగు పట్టేయకుండా చెక్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి 1 లేదా 1.5 గ్లాస్ దాకా వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఆ వాటర్ కూడా ఇందులోకైతే వేసుకోవాల. మీకు గ్రేవీ కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకో కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదా థిక్‌గా ఉండాలనుకుంటే 1 గ్లాస్‌తో అయితే సరిపోతుంది. ఆల్రెడీ బంగాళాదుంప ముక్కలు మనకు మెత్తబడినాయి కాబట్టి ఇంకా మెత్తబడడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. 2-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ అనేది పైకి కనిపిస్తోంది కదా! ఇప్పుడు అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ లేదంటే కారం కూడా అంతా చెక్ చేసుకోండి. ముక్కలు కూడా ఉడికినాయో లేదో కూడా చూసుకొని, ఉడకకుంటే చిన్న మంట మీద ఇంకొక 2 నిమిషాల పాటు పెట్టుకోండి. ఫైనల్‌గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది.
ఈ కొత్తిమీర వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇష్టమైతే పైన ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఇంకేముంది సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోవడం. వేడి వేడి అన్నంలోకైనా, రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఇలా దేంట్లోకైనా కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చూసారు కదా! మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలాగుందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసమైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.